లోనావాల వెళ్ళడానికి అసలు ఇన్ని తిప్పలు పడతామని అస్సలు అనుకోలేము. సో ఇదొచ్చేసి డే 2 ఇన్ పూణే. సో మార్నింగ్ అయితే బయలుదేరుదాం అనుకున్నాం, కానీ మేమిద్దరం అయితే చాలా లేజీ. సో లేవడానికి మాకు చాలా లేట్ అయిపోయింది. ఆ రోజు సండే, మాకు తెలియదు లైక్ లోకల్ ట్రైన్స్ ఉంటాయంటే. మేము ఇంకా పూణే స్టేషన్కి వచ్చినాం, అక్కడ లేదు. శివాజీనగర్ వెళ్ళినాం, అక్కడ లేదు. ఏం చేయాలని బస్ స్టాప్లో చాలాసేపు కూర్చున్నా, అట్లీస్ట్ బస్ కూడా లేదు. ఇంకా 3 o'clock ఉందంట. మా బుకింగ్ ఏమో రూమ్ బుకింగ్ 12 o'clock అక్కడ లోనావాలలో. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. సో అక్కడ బస్ స్టాప్లో ఇంకా డిస్కస్ చేస్తున్నాం, మరి క్యాబ్లో వెళ్దాం అంటే ఇక అక్కడే అసలు తెలియని 2 వ్యక్తులు అయితే అక్కడ ఉన్నారు. అంటే ఇద్దరు అంటే ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి మేడం బస్సెస్ అయితే లేవు కదా అంటే అవును లేదు, నేను కూడా లోనావాలా వెళ్ళాలి అని చెప్పి ఆయన. ఇంకో అన్న వచ్చేసి ఆయన కూడా అంతే, నేను కూడా వెళ్ళాలి. సరే అయితే ఒక పని చేద్దామా, నలుగురం కలిసి వెళ్దామా, మరి ఎంత అవుతుందో ఇంకా డివైడ్ చేసుకొని వెళ్ళిపోదాం అంటే నాకేం ప్రాబ్లం లేదు. ఇంకా ఖాళీ ఇంకా క్యాబ్ బుక్ చేయడానికే మాకు 1 hour పడింది వీళ్ళిద్దరు అన్నలే. ఇంకా మేమైతే చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా అయితే అయిపోయినాము అలా స్ట్రేంజర్స్తో. చూడండి, టీ కూడా తాగినాము. ఫుల్ వర్షము, ఆ వ్యూ చూసి అప్పటికే సగం అయితే చాలా అంటే చాలా హ్యాపీ అయితే అయిపోయినాము. సో ద థింగ్ ఈజ్, మేము ఇద్దరం గర్ల్స్ అయితే అలా వెళ్ళిపోయినాము, కానీ ఇటువంటి అడ్వెంచరస్ అయితే క్రాస్ చేసి వెళ్తామని అస్సలు అనుకోలేను. అసలు వ్యూ చూడండి, అసలు పైసా వసూలు వ్యూ తెలుసా. మేము అలా జస్ట్ వ్యూ అంటే వెళ్ళేదారిలోనే వ్యూ చూసి ఇంకా పిచ్చి అయిపోయింది మాకు. సో మా డ్రైవర్ అన్నతో కూడా హాయ్ చెప్పించాను చూడండి. సో మేమైతే చాలా ముచ్చట పెట్టుకుంటా ఇంకా అక్కడ ఏమేమి ప్లేసెస్ కవర్ చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటా అలా అయితే జర్నీ సాగించాము. ఇది వచ్చేసి మాకు 2 hours అయితే టైం పట్టింది. సో 2 hours ఎలా గడిచిపోయిందో మాకే అర్థం కాలేదు. సో ఫైనల్గా ఇంకా మేము లోనావాలా చేరడానికి మాకైతే ఆల్మోస్ట్ లైక్ 5 అయింది వెళ్ళడానికి. ఇంకా 5 ఐ గెస్ 4 సంథింగ్, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉండే. సో ఇదే మా బ్యూటిఫుల్ స్టే. దీని పేరు వచ్చేసి ద హాస్టలర్స్ అని. సో చూడండి, చాలా అంటే చాలా బాగుండేది. ఇక్కడ గేమ్స్ అవి ఇవి కూడా ఉండేది నైట్ టైంలో. లైక్ మనం ప్లే చేసుకోవచ్చు, ఇంకా బుక్స్ అవి ఇవి. సో ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్. అసలు అంత ఇష్టంగా తీసుకున్నాం స్విమ్మింగ్ పూల్ ఉన్న లైక్ స్టే. కాకపోతే ఈ వర్షం వల్ల ఏదంటే ఏది చేయలేకపోయినాం తెలుసా. ఆ పేరుకే ఇంకా ఆ స్విమ్మింగ్ పూల్ కనీసం ఒక్కరోజు ఇలా కాలు కూడా పెట్టలేను నేను. సో ఏదైతే ఏముంది, ఇక్కడైతే 1 day స్టే చేసాము. ఇంకా ఆ రోజు చాలా లేట్ అయిపోయింది, వెళ్ళడానికి ప్లేసెస్ కవర్ చేయలేము కాబట్టి. ఇంకా నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తాను. సో 3rd day అయితే ఏం జరిగింది ఇప్పటి వరకు అయితే. బాయ్.